నువ్వు ఇక్కడే డైరెక్టర్ ఇక్కడే ఉన్నావు కదా, ఒక మంచి సీన్ చెప్పి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ముగ్గురిని యాక్టింగ్ చేపియాలి. ముగ్గురు మిమ్మల్ని యాక్టింగ్ చేపిస్తారు. నన్ను కూడా చేపిస్తాడంట. ఇంకా ముగ్గురు దాంట్లో మరి నాకు యాక్టింగ్ రాదు, నాకు యాక్టింగ్ రాదు, మీకంటే వచ్చు. రానోళ్ళకి కూడా నేర్పిస్తారు. ఇది కామెడీ, అది ప్రొఫెషనిజం కదా. మీరంటే ప్రొఫెషనల్ గా మీరు ఒకటి ఎందుకున్నారు, మీరు చెయ్యరు, అదే వెరైటీ. నాతోనే చేపిస్తారు మొత్తానికి. నేను మిమ్మల్ని చేయమని అడిగానమ్మా. మాదేమన్నది మేడం, మేము డైలీ చేసేది. మీ పేజ్ లో చేస్తారు, మా ఛానల్ వాళ్ళకి మిమ్మల్ని చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నా. సో ఒకటి యాక్షన్ రోల్ అనగానే వీళ్ళు చేసే యాక్టింగ్, ముఖ్యంగా ఈ అమ్మాయిని అయితే తాగుబోతే యాక్టింగ్. ఆమె పైసలు ఇవ్వాలి. ఆ మేడం మీరు సపరేట్ గా రండి, నేను చూపిస్తాను. చిట్టి ఆ మేడం నీకు డబ్బులు ఇవ్వాలి. 1 year అయితే ఇస్తలేదు. ఇప్పుడు ఇట్లా బాట పంట దొరికింది, కూర్చోబెట్టిన అడిగే పైసలు తిట్టుకుంటాడు. తిడతారంట, జాగ్రత్త. వినేటోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పైసలు అడుగు. పోయమ్మో ఏంది అట్లా చెప్తుంది ఆమె ఇయ్య అంటది. నువ్వు ఇద్దరు డాన్లను తీస్తాను, వీళ్ళిద్దరు దిగుతారు, మీరిద్దరు. మరి మధ్యలో ఏమా పెద్ద డాన్, పెద్ద డాన్ చిన్న డాన్. ఓకే యాక్షన్. ఏందే 1 year అయితే తీసుకొని పైసలు ఎప్పుడు ఇస్తావు? అయ్యో సంవత్సరం కూడా కాలే, ఇంకా సంవత్సరం కూడా కాలేదా? పోయినసారి జనవరిలో తీసుకున్నావు, ఇప్పుడు సార్ జనవరి కూడా అయిపోయింది. ఎన్ని ఇస్తావు పైసలు? వడ్డీ పైసలు ఇస్తా అసలు ఇస్తా ఏంది అసలు? కలిపి ఒకటేసారి ఇద్దాం, ఆగరాదు. నీ సంగతి ఇట్లా చెప్పే. ఏంటిది మాట్లాడుతుంటే ఏం సపోర్ట్ చేస్తలేవు? పైసలు ఇయ్యవా? ఎన్ని రోజులు దాచి పెట్టుకుంటావు? అసలు ఇయ్య పైసలు ఇయ్య. ఎందుకు ఇయ్య? తీసుకునేటప్పుడు తెలవదా మరి? ఇచ్చిన ప్రూఫ్ ఏంది? నువ్వు నాకు ఇచ్చినవా? ప్రూఫ్ ఏంది? నాకేపోతే మా అక్కకి ఇచ్చిన వీడియో తీసినా వీడియో తీసినా సీక్రెట్ గా బీరువాలో దాచి పెట్టినా. బీరువాలో పెట్టుకున్నావు మళ్ళీ పెట్టినా? మరి వీడియో తీసుకురాపో, తీసుకొస్తా తర్వాత. కాదమ్మా, తీసుకున్న డబ్బులు ఇచ్చాలి. వచ్చిందమ్మా పెద్ద మనిషి. గౌతమ్ బుద్ధి పైసలు వాడే అన్నాను. చెప్పు అదే నీకు తాగినట్టు కావాలట కదా, అందుకే. అట్లా కాదు గాని డబ్బులు ఇచ్చేయమ్మా, మనకెందుకు గొడవలు? ఒక సినిమాలో ఉంటుంది చూసారా, బెయిల్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అంతేనా? ఇప్పుడు హీరోయిన్ వచ్చిందమ్మా. వాచ్ గుంజుకో మొత్తం ఇచ్చేసి అయిపోతుంది. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని రాపోరు. నాకు డ్రెస్ బాగా నచ్చింది, డ్రెస్ బాగా నచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. మీరు పైసలు ఇచ్చినాక డ్రెస్ ఇస్తా. అంటే పైసలు ఇచ్చినాక మళ్ళీ నా డ్రెస్ నాకు ఇస్తావా? ఓ చిట్టి, డ్రెస్ మేడం చేయికి రింగులు, గోల్డ్ రింగులు డ్రెస్ అడుగుతాను. గుంజుపో ఇద్దే. చూసారా మనం ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూ కోసం వస్తే ఇంత దందాన. అమ్మ వరంగల్ అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత మాసా మరి అట్లుంటది మరి. ఇంకా ఇంటర్వ్యూ చేయడానికి నన్ను దోచుకుంటా లేదనుకుంటా. నీ వరంగల్ డైలా చెప్పపోతుంది. వరంగల్ దాన్ని అంటారా సమితి. ఇది బాగా ట్రైనింగ్ అయింది. అంటే ఈ డైలాగ్ అన్ని ఎట్లా రాస్తారంటే ఎట్లా థాట్ ఎట్లా వస్తుంది? అక్కడ గుట్టెక్కుతుంది లేదు, గుట్టెక్కడం అని కాదని. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం పేపర్ వర్క్ చేసిన అవి లేవు, ఓన్లీ స్పాంటేనియస్ లా. ఎట్లా అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా అనేది నాకు టోటల్ గా, నేను మా వాళ్ళ గురించి అందరికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఏం చేస్తామంటే ఆన్ ది వేల్నే ఏదో ఒక లైన్ అనుకోవడము, దాన్ని అల్లుకుంటూ పోవడము, ఇట్లా చేసుకుంటా వెళ్ళిపో.